నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈ రోజు అయితే మాత్రం మనం దేవరాయంజల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడైతే మీరు గణపతి చూడవచ్చు, చాలా బాగుంది. మనకి ఇలా అయితే మాత్రం దూల్పేట్ సుందర్ కళాకారు నుంచి అయితే తెప్పించాం అనమాట. గణపతి కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. మనకైతే ఇక్కడ సరస్వతి మాత మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ మీకు చూడొచ్చు, వర్క్ కూడా చాలా బాగా ఇచ్చినట్టు కుందన్ వర్క్ అనేది. వీళ్ళ అసోసియేషన్ పేరు వచ్చి శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ అనమాట. వీళ్ళైతే మాత్రం ఇక్కడ 69 years సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈ ఇయర్తో పాటు. వీళ్ళది విసర్జన కూడా చాలా బాగా చేస్తారంట. వీళ్ళైతే మాత్రం ఇక్కడికి వచ్చేసేయండి. అట్లా వీళ్ళ విసర్జనలో కూడా మీరైతే పార్టిసిపేట్ అనేది చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరూ అయితే మాత్రం ఈ బ్లాగ్ని ఎండ్ వరకు చూడనట్లే నాకైతే సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈ రోజు అయితే మాత్రం మనం యంజల్కి అయితే వచ్చేసినాం, దేవరాయంజల్. ఇక్కడైతే మీరు చూడొచ్చు రైట్ సైడ్ లా శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు లాటరీ కూడా పెట్టినారు వీళ్ళైతే. 100 rupees అనమాట ఇక్కడ లాటరీ అనేది. అట్లే మనం అయితే ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ప్రైజ్ వస్తే మనకి ఇక్కడ యాక్టివా ఇస్తున్నారు అనమాట, స్కూటీ. ఇక్కడ చూడొచ్చు మీరు. అట్లనే మనకైతే ఇక్కడ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రిడ్జ్, థర్డ్ ప్రైజ్ వచ్చి మనకి ఇక్కడ స్మార్ట్ టీవీ, అట్లే మనకి ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి మనకి ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఉంది. అట్లే మనకి ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి మనకి ఇక్కడ కుక్కర్, అట్లనే మిక్సీ కూడా ఇస్తున్నారు అనమాట. వీళ్ళైతే మాత్రం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అట్లనే ఇక్కడైతే మాత్రం మనకి మాజీ సర్పంచ్ మనకి గోల్డ్ శ్రీనివాస్ అంకుల్ అనమాట ఇక్కడ చేసేది సెలబ్రేషన్ అనేది. ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి డీటెయిల్గా అయితే మాట్లాడదాం. అట్లే మనకైతే ఇక్కడ సెటప్ చూడొచ్చు మీరైతే. కేదార్నాథ్ సెటప్ అయితే ఈసారి అయితే మాత్రం వీళ్ళు చేసినారు, చాలా బాగా అయితే చేసినారు. అయితే చూడొచ్చు మనకి ఇక్కడ ఎంత బాగుందో సెటప్ కూడా. మనకైతే మాత్రం మస్తు అనిపించింది. నేనైతే మాత్రం ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన దేవరాయంజల్కి. అట్లనే మనకైతే ఇక్కడ చూడొచ్చు మీరు నంది మహారాజ్, బిగ్ సైజ్ నంది మహారాజ్. అట్లే మనకైతే ఇక్కడ త్రిశూలం అనమాట. మనకి టెంపుల్ కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసి మనకి కేదార్నాథ్. ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి డీటెయిల్గా అయితే మాట్లాడదాం. ఇలా అయితే స్టార్ట్ చేసినారు. అట్లనే ఈ 10 days లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకోటి వీళ్ళైతే మాత్రం డెకరేషన్ చాలా బాగా చేసినారు. ఇలా కాన్సెప్ట్ ఎవరిది మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడి తెలుసుకుందాం. జై గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, గజానన్ మహారాజ్ కి జై. నమస్తే అంకుల్. నమస్తే. ఎట్లున్నా, బాగున్నారా అంకుల్? బాగున్నా. చెప్పాలి అంకుల్, మన అసోసియేషన్ పేరు హనుమాన్ యూత్ అసోసియేషన్. ఓకే అంకుల్, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పటికి స్టార్ట్ చేసి? ఇక్కడ స్టార్ట్ చేసి 69 years సెలబ్రేషన్, నవరాత్రి ఉత్సవాలు. ఓకే అంకుల్. ఇయర్ చెప్పాలి అంకుల్, అంటే ఎన్ని డేస్ పెడతారు మీరు గణపతి? అంటే గణపతిని మేము ఆల్మోస్ట్ దగ్గర ఒక 20 days దాకా ఇక్కడ మేము పెడతాము. 20 days? 20 days దాకా ఉంటుంది. 20 days 17 days అట్లా ఉంటుంది ఇక్కడ. ఓకే. అంటే మన హైదరాబాద్ లో చూసుకుంటే అందరూ 10 days 11 days అయితే పెడుతుంటారు. మన దగ్గర వచ్చి 20 days. 20 days అంటే పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ మేము కూడా చాలా గ్రాండ్ గా తీస్తాం. ఆ గ్రాండ్ గా అంటే ఇప్పుడు సిటీలో కొన్ని వేల గణపతులు నవరాత్రుల టైంలో వెళ్తాయి. మనకేంటంటే ఏమైనా సరే డీజే గానీ, మన సౌండ్ సిస్టమ్ గానీ, బ్యాండ్ గానీ, ఏమైనా కళాకారులు, నృత్య కళాకారులు కూడా దొరికాయి. అవి దాని దిక్కించి మేము ఒక 4-5 days కొంచెం లేట్ తీయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ శివారు ప్రాంతాలు గిట, సిటీ శివారు ప్రాంతాలు టోటల్ 20 days, అదే 5-6 days బ్యాక్ తీస్తారు అందరు. ఓకే. 20 days లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి మీ దగ్గర? ఈసారి మేము మన కేరళ నుంచి ఒక మంచి 45 మందితోటి కళా బృందాలు కేరళ నుంచి వస్తున్నాయి. ఓకే. అలాగే మన శివుడు అండ్ నందీశ్వరుడు అండ్ మూమెంట్ ఉన్నది ఈసారి. మళ్ళీ ఇంకోటి బ్యాండ్, మళ్ళీ మన పూణే కళాకారులు, అలాగే ఇదేం బ్యాండ్ ఇది, మన జేబీఎం బ్యాండ్, మళ్ళీ ఇంకోటి ఏది లాస్ట్ సోనుమోన్ వచ్చింది, అవును, ఆ బ్యాండ్. ఇదంతా బ్యాంజో కూడా చాలా పెద్ద ఎత్తున, మినిమం ఆ రోజు ఇక్కడికి ఒక 20,000 జనాలు ప్రజలు వస్తారని మేము అంచనా వేసి వాళ్ళ తగ్గట్టు మేము సదుపాయాలు కల్పించి పులిహోర ప్రసాదం వాటర్ కూడా కల్పించి ఈ దేవరాయంజల్ గ్రామంలో చేస్తున్నందుకు మేము సంతోషపడుతున్నాం. మనకి గణపతి కూడా ఎక్కడికి తెచ్చినారన్న? ఈ గణపతి దూల్పేట నుంచి గణపతి వచ్చింది. ఇది గణపతి తీసుకొచ్చాము. ఓకే. సుందర్ కళాకారు నుంచి తీసుకొచ్చాము. ఓకే. అంటే ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం అక్కడికి తెస్తారా లేకపోతే ఎట్లా? సుందర్ కళాకార్, మళ్ళీ బాలాపూర్ గణేష్ చూపించే దగ్గర లాస్ట్ ఇయర్ బాలాపూర్ గణేష్ పెట్టాము. అక్కడ ఏది పెట్టాము, ఇక్కడ అదే పెట్టాము. ఈసారి ఇది చేస్తున్నాం. చెప్పండి అన్న, ఈసారి మన గణేశుడు కాన్సెప్ట్ ఏంది అసలు? ఈ గణేశుడు నాట్య గణపతి, డమరుకంతో డోల్ తోటి వాయించుకుంటా, సరస్వతి మాత వీణ వాయించుకుంటూ, ఓకే, శంఖం చేత పట్టి ఈ నాట్య మరియు వీణా గణపతి ఈసారి చాలా స్పెషల్ గా పట్టు ధోతితోటి ఇంత అందంగా ఈ రోజు ఈసారి ముస్తాబై ఉన్నాడు సుందర గణపతి. ఈసారి చూస్తానికి 2 కళ్ళు జాలవన్నట్టు
చాలా ముగ్ధ మనోహరంగా ఒక ఈ హనుమాన్ యూత్ గణపతి ఉన్నాడని సందర్భంగా తెలియజేస్తాం. మొత్తం ఎంతమంది ఉంటారన్నా మొత్తం మీ టీం మెంబర్స్ కలిపి? మన టీమ్ మెంబర్స్ ఆల్మోస్ట్ దగ్గర ఒక 250 మెంబర్స్ ఉంటాం మేము. 250. ఓకే. ఇక్కడ మన ఫస్ట్ ఇక్కడ హనుమాన్ దేవాలయంలో స్టార్ట్ అయింది గణపతిని. ఊరంతా ఒకటిగా పెట్టారు అప్పుడు ఇక్కడ. అక్కడ మా తాతలు వాళ్ళ దాని దగ్గర నుంచి మా ఇక్కడ అందరూ తండ్రులు కాకలు అందరూ అది ఈ బస్సు వాళ్ళు ఊరు వాళ్ళు పెట్టేసేసి ఇప్పుడు ఇక్కడ మేము హనుమాన్ యూత్ అసోసియేషన్ ఏర్పడి దగ్గర ఒక 40 ఏళ్ళు అవుతుంది హనుమాన్ యూత్ అసోసియేషన్ ఏర్పడి. ఓకే. 69 years నుంచి ఇక్కడ ఇది పరంపరంగా కొనసాగుతుంది. ఓకే ఓకే అన్న. ఇప్పుడు చాలా దగ్గర ఏంటంటే మండపాలలో కొన్ని అర్చనలు లేడీస్ పూజలు ఇట్లా కానీ మన దగ్గర ఎట్లుంటాయి? మన దగ్గర ఆరతి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ అన్నదానాలు చేస్తాం ఇక్కడ మేము. ఓకే. పారాయణం ఇక్కడ గత 1 week నుంచి పారాయణం కుంకుమార్చన కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే ఓకే అన్న. చెప్పాలన్నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది గణపతి పెడుతుంటారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే యూత్ కి కానీ యంగ్స్టర్స్ కి ఏదైనా మంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఇప్పుడు ఏంటంటే యూత్ యంగ్స్టర్స్ ఏంటంటే మనము భక్తితోటి ఈ యొక్క గణనాథుని యొక్క ప్రాశస్తం గురించి తెలుసుకొని అదే మన దేవాది దేవుడు అతను వారిని పూజిస్తే విఘ్నాలన్నీ తొలగిపోతాయి, మనకు అన్ని మంచిగా జరుగుతుంది. దానికి దేవుణ్ణి మంచిగా పూజించుకొని మన సాంప్రదాయబద్ధంగా చేసుకొని ఒక మన యొక్క యూనిటీ. ఇప్పుడు ఏంటంటే ఒక హిందూ సంస్కృతిలో భాగంగా మనకి గణేశుని ఉత్సవాలను మనము చక్కగా తీర్చుకొని ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా ఆనందంతో తీసుకోవాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే అన్న. ఇంకోటి ఏంటంటే ఇది టెంపుల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది కేదార్నాథ్. అంటే ముందు ఎవరికి ఐడియా వచ్చింది అంటే ఓవర్ డెకరేషన్స్? ఇది కేదార్నాథ్ ఇక్కడ యూత్ వాళ్ళే ఆలోచించి ఎవ్రీ ఇయర్ ఒక నూతనంగా వెరైటీగా ఉండాలనే ఆలోచనతో ఈసారి కొందరు మా యూత్ సభ్యులు గత కేదార్నాథ్కి వెళ్ళి వచ్చారు లాస్ట్ ఇయర్. వాళ్ళు అక్కడ ఆలోచించి అరే సేమ్ అలాంటిది కేదార్నాథ్ ఇక్కడ పెడదామని ఆలోచనతోటి వాళ్ళందరూ అనుకొని యూత్ సభ్యులు ఒక 10 మంది పోయారు అక్కడికి. సేమ్ ఇక్కడ మనం కేదార్నాథ్ సృష్టిస్తామని చెప్పేసి ఈ యొక్క డెకరేషన్ వాళ్ళతో చేయించడం జరిగింది. ఓకే. ఇంకోటి ఏంటంటే బయట మనకి లాటరీ కూడా ఉంది. అంటే మీరు ఎవ్రీ ఇయర్ చేస్తారా లేకపోతే ఎట్లా? గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినాం అది. ఓకే అన్న. అది మనము 100 రూపాయల టికెట్ అది. ఓకే. దాంట్లో దగ్గర మనము ఒక 10 మామూలుగా 20-30 ప్రైజులు. ఒకటి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేసి హోండా యాక్టివా, సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్, థర్డ్ ప్రైజ్ మన టీవీ, ఫోర్త్ ప్రైజ్ సెల్ ఫోన్ మొబైల్ ఫోన్. ఓకే. మళ్ళీ ఎక్స్ట్రా 10 ఐటమ్స్ ప్రెషర్ కుక్కర్ మళ్ళీ మిక్సీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. అంటే ఎక్కడైనా వెళ్ళినా కానీ లాటరీ అంటే ఒక 2-3 ఉంటాయి ఐటమ్స్, కానీ మీ దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు అందరికి ఏదో ఎవరికైనా ఉండాలి వెళ్ళాలనే ఆలోచనతో చేసినామని మేము చెప్తున్నాం. ఓకేనా. లడ్డు యాక్షన్ లాస్ట్ ఇయర్ 5 లక్షలన్నరకు మన మణిగొండ కృష్ణ అని అతను మేడ్చల్లో స్థిరపడ్డాడు, మా దేవరియాంజాల్ అతను. వారు అలా కొడుకు అదే అందరు మంచిగా ఉండాలని ఆలోచనతో 5 లక్షలన్నరకు పాట పాడారు. వారికి మంచి జరిగిందని చెప్పారు. వాళ్ళు సంతోషంగా గణపతిని ఇప్పించారు. వాళ్ళ కుమారులు అమెరికాకు కుమారుడు పోతున్నాడు. ఇక్కడ పెళ్లి గిట మ్యారేజ్ గిట అయింది అతన్ని. ఓకే. మన దగ్గర పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? డైలీ పూజ 8:30కి స్టార్ట్ అవుతుంది. 9:30, 10 అట్లాగా జరుగుతుంటాయి డైలీ. భక్తులకు ఏదైనా చెప్దాం అనుకుంటారా? మన వీడియో చూసేటోళ్ళు ఉంటారు కదా భక్తులు, మీరు గిట ఇది మేము ఇంకొక లాస్ట్ సండే తీస్తున్నాము. చాలా నా భూతో నా భవిష్యత్తుగా అంటే మంచి భక్తితోటి మంచిగా తీద్దామని ప్లాన్ తో ఉన్నాము. ఇక్కడికి 22 సండే రోజు వెళ్తున్నది. మీరు తప్పక దర్శించి వినాయకుని దర్శించి కేదార్నాథ్ ఆలయ నమూనతో ఉన్న ఈ విగ్రహ మండపాన్ని సందర్శించి ఈ యొక్క గణేశునికి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము. అలాగే ఆ రోజు గిట మేము లక్కీ లాటరీ గిట శుక్రవారం రోజు 2 days ముందు లాటరీ గిట తీయదలుచుకున్నాం. అలాగే ఇంకొక విషయం ఈ ఇయర్ ఏంటంటే మా విలేజ్ లో ఎన్ఆర్ఐ ఉండి ఇక్కడనే చదువుకొని ఇక్కడనే ఈ విలేజ్ లో తిరిగినటువంటి కుకునూరు వినోద్ కుమార్ వారి దంపతులు అక్కడ వారి పోస్టర్ కూడా వేశాము. వారు ఎంతో సంతోషంగా ఫస్ట్ రోజు అక్కడ అమెరికా కంటే ఇక్కడ విచ్చేసి వారు ఫస్ట్ రోజు అంటే తెలుస్తుంది. ఇంత ముందుకు మాకు గత 10 సంవత్సరాలు ఒక 20 years బ్యాక్ గత 10 సంవత్సరాలు మాకు గణపతిని ఇప్పించాడు యూత్ కు ఇక్కడ అతను. అది భక్తి చాలా భక్తి ఉన్న విలేజ్ లో కూడా చాలా గుళ్ళ గిట ఆర్థిక సాయం చేశాడు. రామాలయం గాని రేణుకాయలమ్మ టెంపుల్ గాని ఇంకా మిగతా చాలా గుళ్ళకు చేశాడు. అతను ఈసారి మాకు ఇక్కడ విచ్చేసి అతను పూజ చేసి అతనికి ఎంతో సంతోషం అనిపించిందో అతను చాలా సంతోషపడి మా యూత్ కు ఎంకరేజ్మెంట్ గా వారు ఒక
1,20,000 వారు డొనేట్ చేసి ఇచ్చినందుకు వారికి మా యూత్ తరపు నుంచి కూడా వారికి మేము సదా మేము కృతజ్ఞత ఉండేసి వారు మాకు ఇలా ఇచ్చినందుకు వారికి ఎల్లవేళలా మేము వారికి అందుబాటులో ఉండి వారికి కూడా మాకు ఎల్లవేళలా సహాయ సహకారం అందించాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే అన్న, మన దగ్గర సత్యనారాయణ కథ కానీ అట్లనే భోజనాలు ఇట్లా ఏదైనా అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు విలేజ్ లో జరుగుతున్నాయి. మా దగ్గర పెడతాము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. లాస్ట్ రోజు అన్నదానం ఉంటుంది. ఒక 3 పళ్ళాలతో బియ్యంతో అంటే 300 kgs తోటి భోజనము ఆ రోజు విలేజ్ అంతా వచ్చి ఇక్కడ భోజనం చేయడము, మళ్ళీ ఒక 2 క్వింటాలు పులిహోర ప్రసాదాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకేనా. తుంగుంట మున్సిపాలిటీ దేవరి యామ్జాల్ గ్రామం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో 69 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. పూర్వం పెద్ద మనుషుల సంప్రదాయాలను కొనసాగిస్తూ మాకు ఇక్కడ ఉన్న యువకుడు ఉత్సాహవంతుడు వార్డు మెంబర్గా, సర్పంచ్గా, కౌన్సిలర్గా 20 సంవత్సరాల ప్రస్థానం కొనసాగిస్తూ యువకులకు అండగా దండగా యూత్ అంతా ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామికి రోమాన రామ అని ఎట్లా ఉంటుందో హనుమాన్ యూత్ వాళ్ళకు కూడా రోమానికి సీనాన అనే విధంగా ఉంటుంది. అలాంటి భక్తుడు మన తన ఉండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు వైభవంగా అసలు 2 కళ్ళు సరిపోవా 4 కళ్ళు కావాలన్నట్టుగా నిమజ్జనోత్సవాలు చాలా గ్రాండ్గా జరుగుతాయి. లడ్డు వేలం పాట కూడా గత సంవత్సరం కూడా ముందు సంవత్సరం కూడా 6 లక్షల చిల్లర పోయిన 6 లక్షలన్నర, మొన్న 5 లక్షలన్నర. ఒక 5-6 సంవత్సరాల నుంచి 5 లక్షలకు పైననే లడ్డు వేలం పాట నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ లడ్డు వేలం పాట నుంచి వచ్చిన పైసలు కూడా దేవాలయం అభివృద్ధి కోసం కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకోవడం. యూత్ మెయిన్ హనుమాన్ యూత్ అంటేనే చుట్టుపక్కల చాలా ఫేమస్. మనకు 3 మండలాల నుంచి కూడా షామర్పేట, మేడ్చల్ మండలాల నుంచి కూడా యువకులు, కాలేజ్ పిల్లలు అందరు చాలా మంది ఇంచుమించు 5,000 మంది దాకా కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతంగా నిర్వహించుకుంటారు. పార్వతీదేవి 9 రోజులు భూమి మీదకి పంపిస్తే గణపతిని హనుమాన్ యూత్ వాళ్ళకు 21 రోజు ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ ఉన్న అభిమానం, ప్రేమ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా వినాయక నవరాత్రి రోజులే కాకుండా హనుమాన్ యూత్ వాళ్ళు కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. హనుమాన్ జయంతి విషయంలో కానీ, మళ్ళీ బతుకమ్మ పండుగ వచ్చినా కానీ, దసరా వచ్చిన రావణాసురుని కాల్వడం విషయంలో కానీ, ఇట్లా వినాయక నవరాత్రి ఉత్సవాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తూ అంటే విలేజ్ వారి ఆనందమే ఆనందం అన్నట్టుగా మా గ్రామ సర్పంచ్ గారు ముందుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సుమారు 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన రాజకీయ ప్రస్థానాలలో ఏ విధంగా ముందుకు పోయిందో ఆ విధంగానే హనుమాన్ యూత్ కూడా వారికి అండదండలు అందిస్తూ హనుమాన్ యూత్ను కూడా పైకి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా లాటరీని కూడా గత సంవత్సరం పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా అది నిజంగా చూసిన వాళ్ళకి అనిపిస్తుంటుంది ఇంత చక్కగా తీస్తారా లాటరీ అనేది. వేరే విధంగా కాకుండా అద్దంలో పెట్టి చిన్న పిల్లలను 5 సంవత్సరాల్లో పిల్లలతో కూడా లాటరీ టికెట్ తీసి ఇవ్వడం జరిగింది. స్కూటర్ కూడా గత సంవత్సరం మెడికల్ షాప్ వాళ్ళకి వెళ్ళింది. ఈసారి ఆ లక్ష్యవంతుడు ఎవరో ఇప్పుడు 17 తారీఖు ఉండే అందరికి అవకాశం ఉండాలని 20 తారీఖు పొడిగించడం గ్రామస్తుల కోరిక మేరకు, భక్తుల కోరిక మేరకు 20 తారీఖు తీయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, హనుమాన్ యూత్ వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తుంది. జై గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్ జై శ్రీరామ్. గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అప్డేట్ అనేది దేవరి యామ్జాల్ మనకి శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు గణపతి చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే అప్డేట్ అనేది. మరి నెక్స్ట్ మండపంకి వెళ్ళి అక్కడ నుంచి మంచి బ్యూటిఫుల్ బ్లాగ్ అనేది ఇస్తారు. అప్పటివరకు అయితే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై శ్రీ గణేష్.